Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. చంద్రాది గ్రహముల గమనము, శిశుమార చక్రము, రాహుమండలము మొదలగు వాటిని వర్ణించుట. సూర్యుని నుండి 10,000 యోజనముల క్రింద రాహుమండలం ఉంది. సింహిక గర్భం నుండి ఇది జన్మించింది. యోగ్యత లేనప్పటికీ కూడా ఇది నక్షత్రము వలె సంచరిస్తుంది. సూర్యచంద్రులు దీనిని చంపివేయటానికే ప్రయత్నిస్తారు. కానీ విష్ణు భగవానుని కృపతో వీరికి అమరత్వము గ్రహత్వము ప్రాప్తించును. తపించుచూ కనిపించుచున్న సూర్యబింబము 10,000 యోజనముల విస్తారమును కలిగి ఉన్నది. చంద్రుడు 12,000 యోజనముల విస్తృతిని కలిగి ఉన్నాడు. 13,000 యోజనముల విస్తారము గల ఈ రాహుగ్రహము సూర్యచంద్ర బింబములను కప్పివేయుటకు నిరంతరము ప్రయాస చేస్తుంది. దీనికి పూర్వవైరమే కారణము. దానిని వారు మరవలేదని తెలుసుకొనవలెను. ఇంత దూరమున ఉన్నప్పటికీ సూర్యచంద్ర బింబములను కప్పివేయుటయందే రాహువు తత్పరుడై ఉంటాడు. దీనిని విని విష్ణుదేవుడు సూర్యచంద్రులిరువురు దగ్గరకు తన సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ భయంకర చక్రమునందు అపరిమిత జ్వాల ఉంది. దాని యొక్క తేజస్సు సహించరానిది. తన తేజస్సుచే అది సూర్యచంద్ర మండలములను 4 వైపుల నుండి చుట్టుకుని ఉంటుంది. రాహువు అక్కడకు చేరజాలడు. అతడి బింబముల ఎదుట దూరముగానే ఆగిపోవును, వెంటనే మరలిపోవును. ఈ స్థితిని జగత్తునందు ఉపరాగము గ్రహణం అని పిలుస్తారు. ఇది తెలుసుకొనదగిన విషయము. నారద, రాహు క్రింద సిద్ధాచారణ విద్యాధర లోకములు పరమపావనములై శోభిల్లుచుండును. ఈ లోకములు 10,000 యోజనముల విస్తారమును కలిగి ఉన్నవని చెప్తారు. ఇచ్చట పుణ్యాత్ములైన పురుషులు నిరంతరము నివసిస్తారు. దేవర్షి, ఈ లోకములకు క్రింద భాగమున యక్షరాక్షసులకు భూతప్రేత పిశాచములకు శ్రేష్టమైన విహారస్థలము కలదు. దీనికి క్రింద వాయు ప్రసారము ఉన్నంతవరకు, మేఘములు కనిపించినంత వరకు పరమజ్ఞానులైన పురుషులు దీనిని అంతరిక్షలోకమని చెప్తారు. ద్విజశ్రేష్ఠ, గరుడు, డేగలు, బెగ్గురు పక్షులు, హంసలు మొదలగు పక్షులు ఎగురునంత మేరకు ఈ అంతరిక్షలోకమునకు క్రింద 3 యోజనముల దూరమున పృథివీ కలదని చెప్తారు. ఇది అంతయు పార్థివ పదార్థమే. ఇట్లు పృథివీ యొక్క పరిమాణ స్థితి వర్ణించబడింది. దేవర్షి, ఈ పృథివీ క్రింద 7 మహారంధ్రములు ఉన్నాయి. ప్రతి రంధ్రము యొక్క పొడవు ఎత్తు 1,000 యోజనములు. ఈ రంధ్రములన్నీ 10,000 యోజనముల దూరమునందు ఉన్నాయి. ఈ భూ వివరములు అన్ని ఋతువుల యందును సుఖప్రదములై ఉండును. విప్రవరుడైన నారద, వీటిలో మొదటి దానిని అతలమని, రెండవ దానిని వితలమని, మూడవ దానిని సుతలమని, 4వ దానిని తలాతలమని, 5వ దానిని మహాతలమని, 6వ దానిని రసాతలమని, 7వ దానిని పాతాళమని చెప్తారు. ఇట్లు ఈ సప్తరంధ్రములు సుప్రసిద్ధములు. ఈ వివరములు ఒక విధముగా స్వర్గములే. వీటిలో అటానటా స్వర్గమున కంటే కూడా అధికముగా సుఖప్రదములైన సామగ్రులు ఉన్నాయి. ఇవి విషయభోగములకు, ఐశ్వర్యములకు, సుఖ సమృద్ధులకు నిలయములు. వీటిలో అనేక ఉద్యానవనములు, విహార స్థలములు ఉన్నాయి. అటానటా సుఖము, రుచి అనుభవమునకు వచ్చును. ఇచ్చటనున్నవారు బలశాలురగు దైత్యులు, దానవులు, నాగులు తమ తమ భార్యాపుత్రులతో, బంధువులతో నిరంతరము ఆనందము అనుభవిస్తూ ఉంటారు. వారు వారి గృహములకు అధిపతులు. అనుచర సుహృద్వర్గము వారి వెంట ఉంటుంది. ఈశ్వరుని కృపతో వారి కోరికలేవియూ అసంపూర్ణములు కావు. వీరు మాయలను ఎరుగుదురు. సకల ఋతువులయందు సుఖ సంతోషములతో నివసించెదరు. ఎల్లవేళలా హృష్టపృష్టులై ఉంటారు. మాయావి వైజ్ఞానికుడైన మయదానవుడు
ఆ భూరంధ్రములందు అనేక పురములను నిర్మించెను. శ్రేష్టమణులతో మిగులు ఆశ్చర్యకరమైన వేల కొలది భవనములతో ఆకాశహర్మ్యములతో ఆ నగరములు సుశోభితములై ఉన్నవి. సభాభవనములు, మందిరములు, ప్రాంగణములు వాటి శోభను ఇనుమడింపజేయుచుండెను. ఆ పురములు దేవతలకు కూడా దుర్లభములు. స్థలములన్నీయు చిత్ర విచిత్రములుగా అలంకరింపబడి ఉండును. నాగులు, అసురులు తమ భార్యలతో అచ్చట విహరించుచుందురు. పావురములు, గోరువంకలు మొదలగు పక్షులు ఆ నగరములను మనోహరమొనరించుచుండెను. ఆయా లోకాధిపతులు ఆయా పురములందు విశాల భవనములను నిర్మించుకొని ఉందురు. వాటితో అలంకరింపబడి ఆ నగరములు అత్యంత శోభాయమానములగుచుండును. అచ్చట మనస్సును ముగ్ధము చేయు అనేకములైన పెద్ద పెద్ద ఉపవనములు ఉన్నాయి. ఆ ఉపవనములందలి వృక్షములు ఫలపుష్పములతో సదా నిండి ఉండును. అచ్చట స్త్రీల విలాసములకు ఉపయోగపడు అనేక స్థలములు ఉన్నాయి. అందువలన అచ్చటి ఉద్యానవనములు అధిక శోభలొలుకుచుండును. అనేక విధములైన పక్షులతో కూడి జలాశయములన్నీయు అగాధ జలములతో కలకలలాడుచుండును. నీరు మిగుల స్వచ్ఛమై ఉండును. 1000 కోరలు గల పాఠీనమను చేపలు ఆ జలాశయములను శోభిల్లజేయుచుండును. ఈ జలచర జంతువులు ఎగిరిపడుచున్నప్పుడు నీరు అల్లకల్లోలమగుచుండును. అప్పుడు పద్మములు, ఎర్ర కలువలు, శ్వేత, నీల, రక్తవర్ణము గల కమలములు కదులుచుండును. ఆ స్థలమును నివాస స్థలముగా చేసుకొనిన పక్షులు అనేక విధముల క్రీడలు సలుపుచుండును. ఇంద్రియములకు చురుకుదనమును కలిగించుటకు రకరకములైన మధుర కలకలారావములను చేయుచుండును. ఆ నగరమునందలి ఐశ్వర్యముల ముందు దేవతల భోగభాగ్యములు ఒక లెక్కలోనివి కావు. అచ్చటి పురుషులు ఎప్పుడునూ భయమునకు లోనుగారు. పెద్ద పెద్ద సర్పముల తలలయందున్న మణులతో ఆ ప్రదేశములు మహత్తరమైన వెలుగులను వ్యాపింపచేయుచుండును. ఆ తేజస్సునందు అంధకారము పటాపంచలగును. ఇచ్చట నివసించు వారికి దివ్య ఔషధములు, రసాయన పదార్థములు, రుచికరమైన రసములు, అన్నపాన స్నానాదుల అవసరము ఎంత మాత్రమునూ ఉండదు. వారికి రోగములు అంటనే అంటవు. వెంట్రుకలు తెల్లబడుట, శరీరము ముడతలు పడుట, వృద్ధాప్యము వచ్చుట, తనువు రూపవిహీనమగుట, చెమట పట్టుట, దుర్గంధము వచ్చుట, అలసట, శిథిలత్వము మొదలగు రూపములలో వృద్ధాప్య లక్షణములు ఏవియును వారిని చేరవు, కష్టమును కలిగించవు. వారి సమయమంతయు సుఖప్రదముగా మంగళమయముగా గడుచుచుండును. శ్రీహరి యొక్క పరమ తేజస్సంపన్నమైన సుదర్శన చక్రముతో తప్ప వారికి దేనితోనూ మృత్యుభయము ఉండదు. సుదర్శన చక్రము నగరమునందు ప్రవేశించగానే అచ్చటి వారు భయభీతులవుతారు. రాక్షస స్త్రీల గర్భస్రావములు జరుగుతాయి. శుభం. Subscribe and share my channel Sudarsana.